ఛత్తీస్గఢ్లో మావోయిస్టులు పంజా విసిరారు. బీజాపూర్ జిల్లా కత్రు అటవీ ప్రాంతంలో మందు పాత్రను పేల్చారు. 9 మంది జవాన్లు మృతి చెందారు. 6గురికి తీవ్ర గాయాలయ్యాయి. పేలుడు సమయంలో వ్యాన్లో 15 మంది జవాన్లు ఉన్నట్టు తెలుస్తోంది. కూంబింగ్ నుంచి తిరిగి వస్తోన్న సమయంలో జవాన్లపై దాడి చేశారు. ఛత్తీస్గఢ్లో మళ్లీ మావోయిస్టులు పంజా విసిరారు. బీజాపూర్ జిల్లా కుత్రు అటవీ ప్రాంతంలో మావోయిస్టులు అమర్చిన మందు పాత్ర పేలడంతో 9 మంది జవాన్లు చనిపోయారు. 6గురికి తీవ్ర గాయాలయ్యాయి. పేలుడు సమయంలో పికప్ వ్యాన్లో 15 మంది జవాన్లున్నారు. కూంబింగ్ ముగించుకుని వస్తోన్న జవాన్లను మావోయిస్టులు టార్గెట్ చేశారు. నారాయణపూర్, బీజాపూర్ జాయింట్ ఆపరేషన్ టీంపై మావోలు దాడికి తెగబడ్డారు. పేలుడు ధాటికి డిఆర్జీ జవాన్ల వాహనం నుజ్జునుజ్జైంది. కిలోమీటర్ వరకు వాహనం శకలాలు ఎగసిపడ్డాయి. ఈ దాడిలో జవాన్ల ఆయుధాలు కూడా చెల్లాచెదురయ్యాయి. గత కొంతకాలంగా ఛత్తీస్గఢ్లో వరుస ఎదురు దెబ్బలు తింటోన్న మావోయిస్టులు చాలా రోజుల తర్వాత పోలీసులపై విరుచుకుపడ్డారు. మృతుల్లో 5గురు లొంగిపోయిన మావోయిస్టులున్నారు. లొంగిపోయిన తర్వాత వాళ్లకు పోలీసు ఉద్యోగం ఇచ్చారు. మావోయిస్టుల దాడిలో రోడ్డు పూర్తిగా ధ్వంసమైంది. పేలుడు ధాటికి రోడ్డుపై పెద్ద గుంత ఏర్పడింది. వాహనం శకలాలు చెట్లపై కూడా ఎగిరిపడ్డాయి. ఆదివారం అంబుజ్మడ్ అటవీ ప్రాంతంలో ఎన్కౌంటర్లో 5గురు మావోలు చనిపోయారు. ఆపరేషన్ ముగించుకునేస్తోన్న జవాన్లను టార్గెట్ చేశారు మావోయిస్టులు. గత 2 రోజులుగా నారాయణపూర్, బీజాపూర్ జిల్లాల్లో మావోయిస్టుల ఏరివేత కార్యక్రమం కొనసాగుతుందని బస్తర్ రేంజ్ ఐజీ సుందర్ రాజ్ తెలిపారు. వేర్వేరు ఎన్కౌంటర్లలో 5గురు మావోయిస్టులు, ఓ జవాన్ చనిపోయినట్టు వెల్లడించారు. కూంబింగ్ ముగించుకునేస్తోన్న జవాన్లను మావోయిస్టులు టార్గెట్ చేశారని వెల్లడించారు. विगत दो तीन दिनों से जिला बीजापुर, नारायणपुर और दंतेवाड़ा के सीमावर्ती इलाके में सुरक्षा बल द्वारा अभियान संचालित की जा रही थी। इस अभियान में टोटल अब तक 5 माओवादी की डेड बॉडी रिकवर की गई थी। हमारे एक जवान मुठभेड़ में उनका शहादत भी हुआ। तत्पश्चात अभियान के बाद सर्चिंग को पूर्ण करके सुरक्षा बल द्वारा वापस बेस कैंप आ रहे थे। इस दौरान जिला बीजापुर की बेदरे एवं कुट्टू के बीच में अम्बेली के पास माओवादी द्वारा लाए गए एक आईडी ब्लास्ट की चपेट में आने से हमारा एक वाहन आईडी के चपेट में आ गई थी। उसमें सवार हमारा 8 डीआरजी दंतेवाड़ा के जवान का शहादत हो गई थी। उसके एक ड्राइवर का भी शहादत हो गई। कुल 9 का शहादत का भी जानकारी प्राप्त हो रहे थे। उस स्पॉट में अभी रीइंफोर्समेंट टीम और अन्य जितना भी जो इवैक्यूएशन टीम पहुंच गए थे। अभी तक जो प्राथमिक जानकारी अनुसार कुल सुरक्षा बल का 8 एवं एक ड्राइवर, कुल 9 लोग का इस घटना में शहादत हो गए थे। और विस्तृत जानकारी जैसा घटनास्थल का इंस्पेक्शन के बाद फिर और भी जैसा फील्ड से जो जानकारी है उसी के पश्चात हम बता पाएगा। जैसा भी जो प्राथमिक जानकारी है सर, एक वाहन आईडी ब्लास्ट में चपेट मारने कारण से उसमें सवार टोटल जैसा 8 जवान डीआरजी का और एक ड्राइवर, कुल 9 का अभी कैजुअलिटी हो गई। మావోయిస్టుల దాడిని తీవ్రంగా ఖండించారు ఛత్తీస్గఢ్ డిప్యూటీ సీఎం విజయ్ సావో. ఇది పిరికి పంద చర్య అని అభివర్ణించారు. త్వరలోనే ఛత్తీస్గఢ్లో మావోయిస్టులు లేకుండా చేస్తామని అన్నారు. हमारे सुरक्षा बल के जवानों ने जिस मजबूती से काम किया है, लगातार काम किया है, और बीजापुर की आज की जो घटना की जानकारी मिली है, ये नक्सलियों का कायराना हरकत है। ये हताशा में किया गया हुआ कार्रवाई है। ये कायराना हरकत कि मैं निंदा करता हूँ। सभी जो जवान शहीद हुए हैं उनको अपनी विनम्र श्रद्धांजलि अर्पित करता हूँ। पर हमारी सरकार की प्रतिबद्धता है कि इनकी शहादत जाया नहीं जाएगी, और जिस लक्ष्य को लेकर हम निकले हैं मार्च 2026 तक नक्सल मुक्त करने का, वो पूरा करेंगे। మా ప్రతినిధి నారాయణ మరింత సమాచారం అందించేందుకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. నారాయణ, గాయపడ్డ మిగిలిన 6గురు జవాన్ల ఆరోగ్య పరిస్థితి ఏంటి? వాళ్ళకి ట్రీట్మెంట్ ఎక్కడ అందుతోంది? బస్తర్ రేంజ్ ఐజీ ఇంకా ఏం చెప్తున్నారు?
ఛత్తీస్గఢ్లో చాలా రోజుల తర్వాత భద్రతా బలగాలకు పెద్ద ఎత్తున కూడా నష్టం జరిగింది. ఇటీవల వరుస ఎన్కౌంటర్లలో మావోయిస్టులకి పెద్ద ఎత్తున నష్టం జరుగుతున్నటువంటి నేపథ్యంలో చాలా రోజుల తర్వాత తొలిసారి భద్రతా బలగాలకు నష్టం జరిగింది. 9 మంది మృతి చెందారు. ఇందులో 8 మంది జవాన్లు, ఒక డ్రైవర్తో సహా మొత్తం 9 మంది కూడా మృతి చెందారు. ప్రస్తుతం 6 గాయపడ్డారు. వీరిలో కొందరు పరిస్థితి విషమంగా ఉంది. బీజాపూర్ తరలించారు. బీజాపూర్ ఆసుపత్రిలో వారికి చికిత్స అందుతుంది. వీరిలో 3 పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఇప్పటికి మనకి సమాచారం అందుతోంది. ప్రస్తుతం అయితే కూంబింగ్ ఆపరేషన్ విస్తృతంగా కొనసాగుతుంది. మనకి ఇప్పుడే చూసాం బస్తర్ ఐజీ సుందర్రాజు కూడా ఈ ఘటనని ధృవీకరించారు. గత 3 రోజులుగా నారాయణపూర్, బీజాపూర్, దంతెవాడ ఈ రీజియన్ పరిధిలో కూడా పెద్ద ఎత్తున కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతుంది. నిన్న తెల్లవారుజాము నుంచి మధ్యాహ్నం వరకు జరిగినటువంటి ఎదురు కాల్పుల్లో ఎన్కౌంటర్లో 5 మావోయిస్టులతో పాటు ఒక డిఆర్జీ హెడ్ కానిస్టేబుల్ మృతి చెందారు. దీనికి సంబంధించి ఈ ఆపరేషన్లో కొంతమంది మావోయిస్టులు అక్కడి నుంచి తప్పించుకున్నారనేటువంటి సమాచారంతో విస్తృతంగా దండకార్యాన్ని కూంబింగ్ ఆపరేషన్ చేస్తున్నటువంటి సమయంలో ఆపరేషన్ ముగించుకొని తిరిగి వస్తున్నటువంటి సమయంలో 15 మంది ఈ స్కార్పియో వాహనంలో ఉన్నట్లుగా తెలుస్తోంది. మనం చూడొచ్చు, శక్తివంతమైన మందు పాత్ర పేల్చినట్లుగా కూడా ఘటన బట్టి తెలుస్తోంది. తునాతునకలు అయిపోయింది. వెహికల్కి సంబంధించినటువంటి భాగాలు చాలా చల్లా చెదిరిగా ఎక్కడికక్కడే ఎగిరిపడ్డాయి. ఇక జవాన్లకు సంబంధించినటువంటి మృతదేహాలు కూడా చూస్తే గుర్తుపట్టలేని విధంగా ఛిద్రమైపోయి ఎక్కడికక్కడ కూడా ముక్కలుగా ఎగిరిపడినటువంటి ఈ సందర్భం. బీజాపూర్ జిల్లాలో కుతూరు రహదారి మీద ఈ ఘటనకి పాల్పడ్డారంటే మావోయిస్టులు పక్కా రెక్కీ నిర్వహించి అండ్ కూంబింగ్ ఆపరేషన్కి వెళ్తున్నారు కాబట్టి ఇదే రహదారిలో మళ్ళీ తిరిగి వస్తాననేటువంటి సమాచారంతోనే ఈ ఘటనకి పాల్పడినట్టుగా తెలుస్తుంది. అయితే నిన్న మొన్న జరిగినటువంటి సంఘటనలు చూస్తే ఎన్కౌంటర్కి ముందు తర్వాత కొన్ని ప్రాంతాలలో దండకార్యంలో ముందు పాత్రలే కొన్నిటిని కూడా ముందు వస్తగానే డాగ్ స్క్వాడ్, బాంబు స్క్వాడ్ తనిఖీలు నిర్వహించి వాటిని నిర్వీర్యం చేశారు. ఈ సమయంలోనే భద్రతా బలగాలకు పెద్ద ప్రమాదం తప్పింది అనేది అధికారులు భావిస్తున్నారు. కానీ ఈరోజు ఈ ఘటనకి సంబంధించి మరి పోలీసు అధికారులు ముందస్తు చర్యలు తీసుకోకపోవటం వల్ల ఇంత పెద్ద ఎత్తున కూడా నష్టం జరిగింది అనేది పోలీసు అధికారులు చెప్తున్నటువంటి మాట. ఖచ్చితంగా ప్రధాన రహదారులు కానీ కల్వర్ట్ల వద్ద కానీ కూంబింగ్ ఆపరేషన్కు వెళుతున్నటువంటి రహదారులలో తనిఖీలు నిర్వహిస్తూ ఉంటారు, ఇటు బాంబ్ స్క్వాడ్, డాంగ్ స్క్వాడ్. కానీ ఈరోజు ఎందుకు ఈ విధంగా జరిగింది అనేది పోలీసు అధికారులు ఇప్పుడు విశ్లేషణ చేస్తున్నారు. దీనికి సంబంధించి వరుస ఎన్కౌంటర్లకు ప్రతీకారంగానే మావోయిస్టులు పెద్ద ఎత్తున కూడా ఈ విధ్వంస ఘటనకు పాల్పడినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించినటువంటి మృతులలో ఇటీవల లొంగిపోయినటువంటి 5 మావోయిస్టులకి పోలీసు ఉద్యోగాలు రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. వారిలో మృతుల్లో 5 కూడా ఉన్నారు. ఇంకొంతమంది పరిస్థితి విషమంగా ఉంది. వాళ్ళకి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది.